అంటే చెడుతనం. ఆ చెడుతనాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేయడానికి మొదలు పెడతాడు. హల్లెలూయా. స్టార్టింగ్ ప్రేయర్లో ఏమని ఉంటుందంటే, ప్రభువా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఎవరైతే ఈ కుర్చీలో కూర్చుండబోతున్నారో, నేను ఉన్నప్పుడు ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరు, అప్పుడు ఒకళ్ళిద్దరు ఉంటారేమో, అప్పుడు ప్రార్థన చేస్తాను, ఈ కుర్చీని కూడా మీరు అభిషేకించండి. ఎవరైతే ఇక్కడ కూర్చోబోతున్నారో వాళ్ళందరి మీద మీ ఆత్మ పనిచేయాలి, వాళ్ళందరినీ మీరు అభిషేకించాలని నేను ప్రార్థన చేస్తాను. ఆ రీతిగానే భ్రష్టత్వంలోనికి మీరు వెళ్లకుండా ఉండడానికి దేవుడు మీకు కాపుదల దయచేస్తున్నాడు. హల్లెలూయా. అంటే చెడుతనంలోనికి మీరు వెళ్లకుండా, అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, నాకంటే ముందే ఆయన అన్నీ మాట్లాడేశారు. ఏ పాపం కూడా, ఏది కూడా మీ దరి చేరకుండా, మీ కుటుంబం పట్ల, మీ బిడ్డల పట్ల, ఎవరి పట్ల కూడా భ్రష్టత్వం, చెడుతనము, పాపము అనేది దరి చేరకుండా ఉండాలి అని ఆయన ముందే మాట్లాడేశారు. అంటే ఆత్మ అలా పనిచేసిందని నేను అనుకుంటున్నాను. నాలో ఉన్న ఆత్మ మీలో కూడా ఉండును గాక. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఇప్పుడు ఏ మాట అయితే మీరు వింటున్నారో ఆ వినుట వలన దేవుడు మీకు విశ్వాసాన్ని కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. భ్రష్టత్వం అంటే చెడుతనము. ఆ చెడుతనాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేయడానికి మొదలు పెడతాడు. హల్లెలూయా. అయితే పేతురు రాసిన రెండవ పత్రిక, 2 పేతురు 1వ అధ్యాయము, 2 పేతురు 1వ అధ్యాయము, 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. రెండవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, హల్లెలూయా, ఏమంటున్నారు? లోకములో ఉన్న చెడుతనము, భ్రష్టత్వమును ఈ వాగ్దానము వలన మీరు అనుభవించాలి. హల్లెలూయా. అర్థం కాలేదనుకుంటా నేను చెప్పింది. ఏంటంటే, లోకమందున్న చెడుతనము మీ మీద ఆవరించకుండా ఉండడానికి దేవుడు ఈ వాగ్దానాలను ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలముగా మీరు అనుభవించి, ఆ వాగ్దానాలను మీరు అనుభవించి మీరు అద్భుతాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని ఉదాహరణకి మన పాల్ గారు చెప్పేశారు, పొట్టి జక్కయ్య తను ఏం చేసేవాడంటే వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసేవాడు. 1కి 4 గింతలు వడ్డీ వ్యాపారం, 4 గింతలుగా డబ్బులు తీసుకునేవాడు. మన బ్యాంకులో వేస్తారు కదా చక్కెర వడ్డీ, బార్ వడ్డీ అని పేర్లు వేస్తూ ఉంటారు, మీకు తెలియదు అనుకుంటా. బ్యాంకులో కొంతమంది లోన్ తీసుకోవడం ద్వారా 1,00,000కి 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. అవునంటారా? మీకు తెలిసే ఉంటుంది. అవండి మేము ఇంత తీసుకున్నామండి, కానీ ఇంత కట్టాల్సి వస్తుందండి, ఇంత ఎక్కువ వేసేసారండి అంటారు. అవి చక్కెర వడ్డీ, బార్ వడ్డీలు అన్నీ కలిపి వేసేస్తారు. కానీ ఆ యొక్క జక్కయ్య కూడా, పొట్టి జక్కయ్య కూడా, ఆయన ఏం చేసేవాడంటే వడ్డీ వ్యాపారం చేసేవాడు. అందరి దగ్గర డబ్బులు బాగా వసూలు చేసేవాడు. కానీ యేసయ్య చేసే అద్భుత కార్యాలు విని, మీరు కూడా దేవుడు అద్భుత కార్యాలు చేశారని వినే కదా మీరు దేవుని దగ్గరికి వచ్చారు. అవునంటారా? కాదంటారా? ఎవరైనా కానీ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని మాత్రమే మనం ఇక్కడికి వచ్చి ఉంటాం. అలా వినే ఇక్కడికి వచ్చి మాకు కూడా ఏదో ఒక అద్భుత కార్యం చేస్తాడు, తన జీవితంలో దూరదృష్టి ఉంది ఆయనకి, దేవుడు కార్యాలు చేశాడు, చూద్దాం, ఆయన ముఖాన్ని చూద్దాం అని చెప్పి చెట్టు పైకి ఎక్కి ఆయన దూర దృష్టితో చూడాలనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం దగ్గర దృష్టితో చూశాడు. హల్లెలూయా. దూర దృష్టితో చూశాడు, కానీ దేవుడు మాత్రం దగ్గర దృష్టితో చూసి, ఎంతమంది పాల్ గారు చెప్పారు, 3,000 మంది ఉన్నా కానీ అక్కడ
3,000 మంది ఉన్న ఆ చెట్టు పైకి ఎక్కిన జక్కయ్యను మాత్రమే చూశాడు దేవుడు. ఎందుకంటే ఆ పొట్టి జక్కయ్య ఎప్పుడైతే ఆ యొక్క భ్రష్టత్వాన్ని పోగొట్టుకుందాం అనుకుంటున్నాడు, అంటే చెడుతనమును, తను తీసుకున్న ఆ వెట్టి వ్యాపారాన్ని విడిచిపెడదాం అని అనుకున్నాడేమో ఒకవేళ మనసులో. దేవుని చూచి ఆయన ఆనందించి ఆయన హృదయంలోనికి తీసుకుందాం అనుకున్నాడేమో. అందుకనే దేవుని దృష్టి అతని మీదకి వెళ్ళింది. ఈరోజు కూడా దేవుని దృష్టి మీ మీదకి రాబోతుంది. హల్లెలూయా. దేవుని దృష్టి మీ మీద ఉండబోతుంది. నేను ఎవరైతే చెప్పానో ఒక యవనస్తుడి గురించి, ఆ బిడ్డ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. తనకుండొచ్చు దూరదృష్టి దేవుని మీద, కానీ దేవునికి ఉంది తన మీద దగ్గరగా ఉండే దృష్టి. హల్లెలూయా. తన తల్లిదండ్రులకు కూడా అర్థం కాక ఉండపోవచ్చు. నా బిడ్డ ఇలా అవుతాడా అని అనుకుని ఉండొచ్చు, నా బిడ్డ ఇలా అవ్వాలని కోరుకుని ఉండొచ్చు. దేవుడు ఆ ఆశను తృప్తిపరచిపోతున్నాడు. హల్లెలూయా. తను అనుకున్నాడు, తన దూర దృష్టితో దేవుని చూద్దాం అనుకున్నాడు, కానీ దేవుడి దగ్గర దృష్టితో చూసి ఆయన కిందకు పిలిచాడు. పిలిచినప్పుడు ఏమని మాట్లాడాడంటే, లూకాసు వార్తలో ఉంది ఆ మాట. నేను ఒకసారి చదువుతాను. లూకాసు వార్త 19వ అధ్యాయం. మీకు బోర్ కొట్టించేస్తున్నానేమో. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. 19వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? త్వరగా దిగాడంట. త్వరగా దిగి ఆయన్ని చేర్చుకున్నాడు. యేసు ప్రభు వారు జక్కయ్యను చేర్చుకోలా, ముందుగా ఆయనే యేసు ప్రభు వారిని చేర్చుకున్నాడు హృదయంలోనికి. ఆయన ఎప్పుడైతే కిందకి పిలిచాడో, కిందకి పిలిచిన వెంటనే హృదయంలోనికి ఎవరిని చేర్చుకున్నాడు? యేసయ్యని హృదయంలోనికి చేర్చుకున్నాడు. ఆ చేర్చుకున్న వెంటనే మాట్లాడుతున్నాడు, తొందరగా దిగిరా జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. తనేం చేసేవాడండి? ఒక వట్టి వ్యాపారాన్ని చేసి తన భ్రష్టత్వాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టే యేసయ్యను తన హృదయంలో చేర్చుకోవటమే కాదు, తన యొక్క ఇంటిలోనికి కూడా యేసయ్య వచ్చాడు. మనలో చాలా ఉండుంటాయి, చాలా చెడుతనం ఉండుంటుంది, మనలో చాలా అబద్ధాలు ఉండొచ్చు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఉండొచ్చు. నాలో కూడా ఉంటాయిలేండి, ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి? మనుషులేం కదా, ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ఆ భ్రష్టత్వాన్ని ఎప్పుడైతే చెడుతనాన్ని మనం విడిచిపెడతామో, అప్పుడు దేవుడు నీ హృదయంలోనికి చేర్చబడతాడు. ఆ చేర్చబడినప్పుడు మీ కుటుంబంలోనికి ఆ రోజే రక్షణ వచ్చినట్టు. హల్లెలూయా. ఆ రోజే రక్షణ వచ్చింది. అప్పుడు యేసయ్య అంటున్నాడు, టుడే సాల్వేషన్ హ్యాస్ కమ్ టు యువర్ హోమ్. నీ గృహంలోనికి ఈరోజు రక్షణ వచ్చింది. ఏంటి? మీ గృహంలోనికి. ఆమేన్ చెప్తారా? మీరు అనుకుంటా ఉండొచ్చు, నాకు రక్షణ లేదే, నా కుటుంబానికి రక్షణ లేదు, నా భర్తకి రక్షణ లేదు, నాకు రక్షణ లేదు, నా బిడ్డలకి రక్షణ కావాలని మీరు అనుకుంటున్నారేమో. ఈనాడే, ఈరోజే దేవుడు మీ ఇంటికి వచ్చాడు. టుడే ఆన్వర్డ్స్ గాడ్ హ్యాస్ కమ్ టు యువర్ హౌస్. మీ దేవుడు మీ యొక్క గృహంలోనికి వచ్చేసాడు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. చివరిగా ఏం మాట్లాడాడో తెలుసా? 10వ వచనంలో మనం చూసుకుంటే 9వ వచనంలో ఏమన్నాడు తెలుసా? దేవుడు అబ్రహాము కుమారుడు ఇతడే అన్నాడు. ఎవరిని? జక్కయ్యని. ఏమన్నాడు? అబ్రహాము కుమారుడు ఇతడే అన్నాడు. తను చేసింది పాపం కదా, మరి అతన్ని అబ్రహాము కుమారుడిని ఎందుకు పిలిచాడు? ఎందుకంటే తన చెడుతనాన్ని విడిచిపెట్టాడు కాబట్టి. ఈరోజు మన చెడుతనాన్ని కూడా మనం విడిచిపెట్టాం కాబట్టి మనం అందరం ఎవరు? అబ్రహాము కుమారులం, యేసుక్రీస్తు పిల్లలం మనం. హల్లెలూయా. హల్లెలూయా. మా పిల్లలకి ఏమని చెప్తారంటే, మేము రాజులు అని చెప్పమంటారు. రాజులు, వీఆర్ కింగ్స్. ఎందుకంటే క్రీస్తు వంశావళి నుంచి మేము వచ్చాం. క్రీస్తు ఎవరండి?
గట్టిగా చెప్పాలి. రాజు కనుక మనందరం కూడా రాజులు రాణులమే. ఒకవేళ హీనమైన బ్రతికైనా కానీ, ఒకవేళ నీది దరిద్రమైన బ్రతికైనా కానీ, దేవుడు రాజులాగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. పొట్టి చక్కయ్యది కూడా హీనమైన బ్రతికే. అందరూ అనుకున్నారు అతన్ని చూసి. ఏమనుకున్నాడంటే, చెడుతనము చేసే ఇతను దేవుడేంటి పిలుస్తున్నాడు? మొన్నటి వరకు మిమ్మల్ని నన్ను కూడా అనుకున్నారు. మొన్నటి వరకు వాళ్ళ అత్త మామయ్య మీద గొడవలాడిందే, ఈరోజు ఏంటి యేసయ్యని బైబిల్ని పట్టుకొని ప్రార్థనకి వెళ్తుంది, ఎడతెగక ప్రార్థన చేస్తుంది. నన్ను అనుకున్నారు కాబట్టి నేను వాటిని అన్నిటిని పట్టించుకోలేదు. దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. మొన్నటి వరకు అందరినీ తిట్టిద్దాన్నే, మొన్నటి వరకు అందరినీ ద్వేషించిందాన్నే, మొన్నటి వరకు జక్కయ్య కూడా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన వాడే. కానీ తర్వాత హృదయంలోనికి ఎవరిని తీసుకున్నాడు? దేవుని తీసుకున్నాడు. నేను కూడా దేవుని తీసుకున్నాను కాబట్టి ఎడతెగక ప్రార్థన చేసి 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 దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు ఈ స్థానంలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ స్థానంలో ఉంచబోతున్నాడు. దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు ఇతడే. అబ్రహాము కుమార్తెవు నీవే, అబ్రహాము కుమారుడు నీవే. హల్లెలూయా. అబ్రహాము కుమార్తెవు నీవే. దేవుడు అంటున్నాడు ఈరోజు, అబ్రహాము కుమార్తెవు నీవే, అబ్రహాము కుమారుడు నీవే. ఎందుకంటే యేసయ్యని నీలో చేర్చుకున్నావు, నీ ఇంట్లోనికి కూడా చేర్చుకోవాలని ఆశపడుతున్నావు. హల్లెలూయా. నీ ఇంటిలోనికి కూడా చేర్చుకోవాలని ఆశపడుతున్నావు కాబట్టి ఈనాడే, ఈరోజే రక్షణ మీ ఇంటికి వచ్చింది. హల్లెలూయా. భ్రష్టత్వాన్ని తీసివేసి రక్షణ మీ ఇంటిలోనికి ఈరోజు వచ్చింది. మీరు అనుకుంటున్నారేమో, 10వ వచనం కనుక ఒకసారి చూసినట్లయితే దాని గురించి నేను ఒక విషయం చెప్తా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించి మీ ఇంట్లో మీ భర్త, మీ పిల్లలు నశించిపోతున్నారేమో, ఈరోజు వెళ్ళి చెప్పండి, నశించిన నిన్ను వెదకిడి రక్షించడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మీరు భయపడాల్సిన పని లేదు. ఈరోజు మీ భర్తకు, పిల్లలకు, అందరికీ ప్రతిసారి ఈ మాట చెప్పండి, నశించిన దానిని, నశించిన నిన్ను వెతికి రక్షించడానికి దేవుని కోసం వచ్చాడు. నిన్ను మార్చుకుంటాడు. ఈరోజు వెళ్ళి మీరు చెప్తారా ఈ మాట చెప్తారా మీ గృహాల్లోకి వెళ్ళి? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, నశించిన నిన్ను వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. ఆయన నీ కొరకు వచ్చాడు. మీ తల్లిదండ్రులకు చెప్పండి. పిల్లలైతే ఒకవేళ మీ తల్లిదండ్రులు దేవునికి దూరంగా ఉంటే ఒకవేళ ఈ మాట వెళ్ళి చెప్పండి. లేకపోతే ఈ మాటతో మీరు నీ పరలోకమందున, రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయండి. ప్రభువా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నువ్వు వచ్చానని చెప్పావు కదా. అయితే నా భర్త నశించిపోతున్నాడయ్యా, నా బిడ్డలు నశించిపోతున్నారయ్యా, నువ్వు వెతికి వెతికి రక్షించువాలని, వెతికి రక్షించు. యేసు ప్రభువారు ఆ చెట్టు మీద ఉన్న ఆయన్ని ఎలా వెతికాడు? కనిపిస్తారా? మొన్న ఈ మధ్య క్రికెటరు ఆ యొక్క ఆర్సీబీ గెలిచారని చెప్పి ఏమైందండి, 11 మంది చచ్చిపోయారండి. వాళ్ళందరిని చూడడానికి బెంగళూరులో ఒక చోటకి అందరూ కూడుకుంటే, అసలు వాళ్ళని చూడడానికి చెట్లెక్కి, ఇళ్ళెక్కి, అవెక్కి, ఇవెక్కి, తొక్కుకొని అందరూ 11 మంది చచ్చిపోయారండి. ఎంత రిస్క్ పడ్డారో తెలుసా ఆ విషయం కొరకు. కానీ యేసయ్య ఆ రాష్ట్రంలోకి, ఆ దేశంలోకి, ఆ ప్రాంతంలోనికో, యోర్దానికో వచ్చినప్పుడు ఎవరు చచ్చిపోలేదండి. ఆయనకు అందరూ కనబడుతున్నారు. ఆయన కళ్ళు బాగానే తేటగానే ఉన్నాయి. ఆయన కన్ను చూపు ఏం మందగించలేదు. ఆయన చూపు బాగా కనబడతానే ఉంది. దూరంగా ఉన్నా కానీ, నువ్వెక్కడో మూల కూర్చున్నా కానీ, నువ్వెక్కడో మూల కూర్చొని కుమిలిపోతున్నా, కృంగిపోతున్నా కానీ,
దేవుడు నిన్ను వెతికి వెతికి నిన్ను పట్టుకుంటాడు. వెతికి వెతికి నీ బాధని అర్థం చేసుకొని నీ బాధను తీరుస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఏ బాధ లేదు, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని హ్యాపీగానే ఉన్నాయి. ఎవరికండి? పొట్టి చెక్కయ్యకి అన్ని బాగానే ఉన్నాయి, అన్ని హ్యాపీగానే ఉన్నాయి. కానీ దేవుని చూడాలని ఆశ ఉంది. మామూలుగా అయితే డబ్బున్నోళ్ళు ఎవరు కూడా ఎవరిని చూడటానికి ఆశపడరు. 10,000 ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే వాడి నా ముందుకు వస్తాడు అని అనుకుంటారు. కానీ తను దేవుణ్ణి చూడాలనుకున్నాడు. ఆ ఆశతోనే ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన గృహంలోనికి యేసు ప్రభు వారు అడుగు పెట్టారు. ఆ అడుగు పెట్టిన వెంటనే ఏమని వచ్చిందో తెలుసా? ఆయనకు ఆలోచన, ఆయనకి ఏమని ఆలోచన వచ్చిందో తెలుసా? నేను చూస్తానండి ఇక్కడ 8వ వచనంలో చూడండి. చక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఆయన తీసుకున్న నేనెవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనాను తీసుకొని ఎడల అతనికి 4 మరలా చెల్లిస్తాను. హల్లెలూయా. తను ఏమనుకున్నాడు? ఎప్పుడైతే తన గృహంలోనికి అడుగు పెట్టాడో యేసు ప్రభువారు, వెంటనే తన మనసును మార్చేసుకొని, నేను ఎవరి దగ్గర అన్యాయము కనుక తీసుకొని ఉంటే 4 అంతలు నేను చెల్లిస్తాను ప్రభువా, మన ఆస్తి మొత్తాన్ని కూడా బీదలకు ఇచ్చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీ ఆస్తినంతా దేవుడు ఇవ్వాలని కోరుకోవట్లేదు, కానీ మీ హృదయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీ హృదయం ఇస్తే చాలు. యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు కాడి మోయట బహుధన్యకరమైనదంట. యవ్వన కాలంలో ఉన్న వాళ్ళకి ఏ బాధలు తెలియదు, ఏ కష్టాలు తెలియదు. హ్యాపీగా ఉంది, నేను హ్యాపీగా తింటున్నాను, నా తల్లిదండ్రులు పెడుతున్నారు, నాకు ఏ బాధ లేదని అనుకోవద్దు. మీరు నీ భవిష్యత్తుని చూడాలి. మీరు ముందున్న భవిష్యత్తు, మీరు ముందున్న పరిస్థితులను చూడొద్దు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో మీరు చూడాలి. భవిష్యత్తులో నేను ఉన్నతమైన స్థానంలో ఉంటానా లేదో చూసుకోవాలి. భవిష్యత్తులో నేను నా తల్లిదండ్రులను చూసుకోగలనా లేదో చూడాలి. భవిష్యత్తులో నేను అనుకున్న స్థానాన్ని నేను వెళ్తానా లేదో అని చూడాలి. ఉద్యోగం చేస్తానా లేదో చూసుకోవాలి. ఇప్పుడున్నది మీరు చూడొద్దు. యవ్వన కాలంలో పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా ఇప్పుడున్న పరిస్థితిని మీరు చూడొద్దు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని వాగ్దానాన్ని మీరు పట్టుకొని ముందున్న పరిస్థితులను మీరు చూడండి. హల్లెలూయా. ఎవరైనా అనుకుని ఉంటారా బంగారం ఇంత రేటు పెరిగిద్దని అనుకొని ఉంటారండి? అప్పుడు నేను కొనుక్కున్నప్పుడు 4 సంవత్సరాల క్రితం, 5-6 సంవత్సరాల క్రితం నేను కొనుక్కున్నప్పుడు 20,000 నేను కొనుక్కున్న 4 గ్రాముల బంగారం నేను కొనుక్కున్నప్పుడు 17,000. ఇప్పుడు అదే 50,000 అయింది. అంటే వాళ్ళు కొనుక్కున్నప్పుడు అనుకొని ఉంటారా లక్షల్లోకి వెళ్ళిద్దేమో అని? లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు అనుకొని ఉంటారా? అది లోకంలో ఉండే బంగారం కరిగిపోద్ది, తరిగిపోయిద్ది, పోయిద్ది, అసలు ఉండదు. కానీ నీ జీవితం మాత్రం తరతరాలు నిలిచి ఉండాలి అంటే నీవు దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఉండాలి. నేనైతే నిజానికి నేను రాసుకొని వచ్చింది వేరు, నేను ఇక్కడ చెప్తుంది వేరు. దేవుడు అలా నడిపిస్తాడు, అలా మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చి నుంచున్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడిస్తాడో మనకు తెలియదు. దేవుడు ఎవరి ద్వారా ఏ మాట హృదయంలోనికి తీసుకుంటారో అది తెలీదు. మనము ఈరోజు ఈనాడు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేయండి. మీరు నశించిపోతున్నారని అనుకుంటున్నారా? మీ పిల్లలు, మీ భర్త నశించిపోతున్నారు, వాళ్ళ హృదయము, వాళ్ళ యొక్క శరీరము క్షీణించిపోతుంది ప్రభువా అని మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు మీరు వెళ్ళి ప్రార్థన చేయాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చావు. నా భర్తని మీరు వెతకండి. హల్లెలూయా. నా భర్తని మీరు వెతకండి, నా పిల్లల్ని మీరు వెతకండి. నాకు ఉద్యోగం లేదు, నా ఉద్యోగంని మీరు వెతకండి. అన్ని పరిస్థితులను నన్ను బయటికి తీసుకురండి ప్రభువా అని మీరు అడగండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యమైనది. మన నోటితో ఎన్నో మాటలు మాట్లాడేస్తాం, అవునంటారా? నోటితో ఎన్నో మాటలు మాట్లాడేసి వాళ్ళని బాధ పెట్టేస్తాం, తిట్టేస్తాం, ఎన్నో విషయాలు మనం అందరినీ బాధ పెట్టేస్తాం.
మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. కోపాన్నైనా, మీ కనుదృష్టి అయినా, మీ ప్రవర్తన అయినా, మీ ఉద్యోగాల్లో మీరు చేసే పని అయినా, ఏదైనా కానీ సెల్ఫ్ కంట్రోల్ చాలా ముఖ్యం. ఏదైనా తినాలి, ఒకవేళ నేను బయటికి వెళ్తూ దారిలో ఏదైనా తినాలని అనుకున్నప్పుడు 9 అయిపోయింది, టైం తెలీదు, 9 అయిపోయిందండి టైము. దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటా, ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట, ఏ చాటో లేకపోతే బిర్యానీ అనిపిస్తుంది. స్మెల్ చూడగానే చాలా బాగుంది, తినాలనిపిస్తుంది, వెళ్తే తింటే బాగుండని కాదు, కంట్రోల్ చేసుకుంటా నేను. అంటే అలా తినద్దు, వద్దు, అన్నీ తినటం అంత మంచిది కాదు, నీ శరీరానికి అంత మంచిది కాదు. అలా చాలా విషయాలు అన్ని విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ అనేది, నేను అంటే తిండి గురించి చెప్పాను కానీ మీ హృదయాల్లో చాలా విషయాలు ఉంటాయి కంట్రోల్ చేసుకోవడానికి. కొంతమంది అంటారు, నాకు కోపం తగ్గట్లేదండి, నాకు కోపం ఎక్కువ వచ్చేస్తుందండి, నేను నా భర్త ఏమైనా మాట్లాడితే వెంటనే తిరిగి ఎదురు మాట్లాడేస్తున్నానండి, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ప్రార్థన చేయండి అంటారు. నేను కాదు, మీరు కంట్రోల్ చేసుకొని దేవునికి ఆ టైంలో మీరు ప్రార్థన చేయండి. ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా, అయ్యా ఈ సమయంలో నాకు సహాయం చేయ ప్రభు అని. సెల్ఫ్ కంట్రోల్ చాలా ముఖ్యం. పిల్లల్ని ఉపవాసం ఉంచండి. మా పిల్లలు 2 ఉపవాసం ఉంటారు, శుక్రవారం. నిజం, ఇప్పుడు ఉపవాసం ఉంటారు వాళ్ళు, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. తినే విషయంలో అయినా, అన్ని విషయాలు, ఇంద్రియ నిగ్రహంలో అయినా నిగ్రహంగా ఉండాలి. అన్ని విషయాలు చాలా పట్టుదలతో, చాలా నిగ్రహం, అంటే దాన్ని ఏమంటారు, కంట్రోల్. అది కూడా కంట్రోల్. ఆశలు కంట్రోల్ చేసుకోవటం, చూసిందల్లా కావాలని ఆశపడటం, ప్రతిదీ కూడా మనం కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే పిల్లల్ని ఉపవాసం ఉంచుతారో అప్పటి నుంచి కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. ఏసావు తెలుసా అండి మీకు బైబిల్లో? ఏసావు తెలుసా? యాకోబు, ఏసావు వాళ్ళిద్దరు తల్లి గర్భంలో నుంచి ఇద్దరు ఒకేసారి కవల పిల్లలు బయటకు వచ్చారు. ఫస్ట్ ఏసావు వచ్చాడు, తర్వాత యాకోబు వచ్చాడు. ఏసావు కాలును పట్టుకొని యాకోబు వెనకాల వచ్చాడు. ఇద్దరు కవల పిల్లలు. ముందుగా ఏసావు వస్తా నేను ముందు వెళ్ళిపోవాలని ఇద్దరు లోపల కూడా కొట్టుకుంటున్నారంట. లోపల కూడా ఇద్దరు తన్నుకుంటున్నారంట, నేను ముందు వెళ్ళాలి. మనం కూడా అంతే కదా, నేను ముందు వెళ్ళాలి, నేను ముందు వెళ్ళాలని కొట్టుకుంటారు చూసారు. అట్లాగా వాళ్ళిద్దరు కూడా లోపల కొట్టుకుంటూ ఏసావు ముందొచ్చాడు, ఏసావు వెనకాల కాలు పట్టుకొని యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చిన తర్వాత ఏసావుకి ఆశ పుట్టింది. ఒకరోజు ఆకలి. ఏంటంటే యాకోబుకి ఏంటంటే ఆశ, మొదటివాడిగా పుడితే, ఆ రోజుల్లో జ్యేష్ఠుడిగా పుడితే ఆస్తి అంతస్తులు అన్నీ కూడా, ఆశీర్వాదాలు అన్నీ ఆ బిడ్డకి వెళ్ళిపోతాయి. అయితే యాకోబు అనుకున్నాడు ఏమనంటే, నేను ఆశీర్వాదాలన్నీ నాకే రావాలి. తమ్ముడుగా అనుకుంటున్నాడు, ఒక్క నిమిషం లేటే అయినా కానీ అనుకుంటున్నాడు, ఆశీర్వాదాలన్నీ నాకే రావాలని కోరుకుంటున్నాడు. అయితే ఏసావుకి ఆకలేసిందండి. ఒకరోజు ఆకలేసినప్పుడు ఆ టైంలోనే యాకోబు చిక్కుడుగాయ కూర వండుతున్నాడు. ఏం వండుతున్నారండి? చిక్కుడుగాయ కూర వండుతున్నారు. ఆకలి మీద ఉన్న వాళ్ళకి ఏ కూర అయినా కానీ అది మంచి సువాసనగా అనిపిస్తుంది, బిర్యానీ వచ్చినంత ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ టైంలో తనకి ఏమైందో కానీ తనకు మంచిగా ఆకలి అనిపించి వెళ్ళి, తమ్ముడు నాకు ఆకలేస్తుందిరా, నేను బాగా బయట తిరిగేసి వచ్చాను, కొంచెం ఆహారం పెట్టవా అని అడిగితే ఆయన అంటున్నాడు, అయితే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను ఈ కూరని ఇస్తా. అయితే ఆ జ్యేష్ఠత్వం గురించి, ఆశీర్వాదాల గురించి కొంతమందికి తెలియక తను ఏం చేశాడంటే, తన తమ్ముడికి సరే తీసుకో అని చెప్పగానే మాటతో ఇచ్చినా కానీ ఆ రోజుల్లో పేపర్ల మీద సైన్ పెట్టినట్టు, మాట ఇస్తే చాలంట, పేపర్ల మీద సైన్ పెట్టినట్టు అంట. అయితే తన మాట ఇవ్వగానే కూర ఇచ్చేశాడు. తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకొని చెడుతనని భ్రష్టుడైపోయాడు. ఆకలి కోసం, పూట కూడి కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని
అమ్మేసుకున్నారు. దాని గురించి తెలీదు, దాని గురించి ఆశీర్వాదాలు ఏంటి, దాని గురించి ఏమి తెలియదు. ఆకలి కోసం. మన పిల్లలు అలా ఉండకూడదు. మన పిల్లలు అలా ఉండకూడదు. ఆహారం కోసం, లేకపోతే ఇంక వేటి కోసమో, నా కుటుంబంలో అవసరత కోసమో దేనిని అమ్మేయకూడదు. హల్లెలూయా. ఇది హెచ్చరిక అనుకుంటారు, ఏమనుకుంటారో కానీ ఏది కూడా మనం అమ్మి వేయకూడదు. తను జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మన జీవితంలో మనం ఎన్ని అమ్మేస్తున్నాము మనకు తెలియకుండానే చాలా పోగొట్టేసుకుంటాం. ఇంత ఎక్కువ డబ్బులు ఇస్తామండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఆ దొంగతనం చేయండి, ఈ దొంగతనం చేయండి అని పిల్లలకి చెప్తారేమో. ఒకవేళ మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత అటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళకుండా మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే రాత్రిపూట వాళ్ళు బెడ్ మీద పడుకోకూడదు, మీ ప్రార్థనలో పడుకోవాలి. హల్లెలూయా. వాళ్ళ బెడ్ మీద పడుకోకూడదు, వాళ్ళు మీ ప్రార్థనలో వాళ్ళు తేలియాడుతూ ఉండాలి. మీరు దేని గురించి అయితే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన వాళ్ళ హృదయాల్లో తిరుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ భ్రష్టత్వాన్ని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో ఆ టైంలో మీకు నేను చెప్పాలనుకున్నది వేరేది, చాలా వరకు చాలా ఎక్కడికో వెళ్ళిపోయాను. ఆ దేవుని బట్టి స్తోత్రము. సహోదర ప్రేమలు, సహోదర ప్రేమ ఇంకా అన్నీ విస్తరించబడాలి. హల్లెలూయా. ఏమేమి విస్తరించబడాలి? సహోదరుల ప్రేమ. ఈరోజు అన్న తమ్ముళ్ళకు ప్రేమ ఉందా? అక్క చెల్లెలకు ప్రేమ ఉందా? తల్లి కూతుర్లకు ప్రేమ ఉందా? తండ్రి కొడుకులకు ప్రేమ ఉందా? లేదు. ఎప్పుడైతే ఈ భ్రష్టత్వాన్ని నీలో ఉన్నది పోగొట్టుకుంటావో ఆ సమయంలో దేవుడు మీకు సహోదర ప్రేమను అనుగ్రహిస్తాడు. అన్నీ కూడా విస్తరించబడతాయి మీ ద్వారా. అన్నీ కూడా ఆస్తులు, సహోదర ప్రేమ అన్నీ కూడా విస్తరించబడతాయి. దేవుడు ఇంకా నేను ఈసారి ఎప్పుడైనా చెప్తాను దేవుని వాక్యము. ఈ మాటలన్నిటికీ కూడా లాస్ట్ చివర అర్థం ఏంటంటే చెప్పనా? 2వ రాసిన పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నేనే చదివేస్తాను. మీరిట్టి క్రియలు చేయువారైతే, దేవుని క్రియలు, దేవుని ప్రేమను మీరు ఎప్పుడైతే పంచుకుంటారో, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు, ఎప్పుడు కూడా పడిపోరంట. మీరు ఈ విషయంలో పలానా విషయంలో పడిపోతారండి, మా అబ్బాయి అలాంటి విషయాల్లో పడిపోయారండి, ఈ విషయంలో పడిపోయారండి, మా అమ్మాయి ఇలాగా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాట వినేస్తుందండి అని మీరు అంటారేమో. అనద్దు. దేవుడు అంటున్నారు, చెడుతనమును ఎప్పుడైతే మీరు విడిచిపెడతారో అప్పుడు దేవుని కార్యాలు మీలో ఉండి మీరు త్రొట్టిల్లరు, మీ బిడ్డలు త్రొట్టిల్లరు. ఆమె చెప్తారా? మీ బిడ్డలు త్రొట్టిల్లరు, మీరు త్రొట్టిల్లరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య రాజ్యంలో మీరందరూ ఉండును గాక. హల్లెలూయా. నిత్య రాజ్యం కొరకేగా ఇవన్నీ. అవునంటారా కాదంటారా? ఎక్కడికి వెళ్ళటం కోసం ఇదంతా? పరలోక రాజ్యం కొరకు అక్కడికి వెళ్ళటం కోసమేగా ఇదంతా. దేవుడు అక్కడికి వెళ్ళటం కోసమే ఇవన్నీ. కాబట్టి మీరు చెడుతనం అంటే ఇంకేదో అనుకోమాకండి. మీరు మనలో వచ్చే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని విడిచిపెట్టినప్పుడు, చెడుతనమని విసర్జించినప్పుడు నిత్య రాజ్యంలో మీకు సమృద్ధిగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వినికిడిలో ఈ వాక్యము మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భద్రపరచబడును గాక. హల్లెలూయా.